హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వీటీ వీడియోస్. ఇప్పుడు వచ్చేసి టైం ఎంత అనుకుంటున్నా తెలుసా? టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 3 అవుతుంది. ఈ టైంలో రెడీ అయ్యేసి మేము బయటికి వెళ్తున్నాం. ఎక్కడికంటే టెంపుల్కి. ఏ టెంపుల్కో తెలుసా? బోయకొండ గంగమ్మ గుడికి వెళ్తున్నామండి. ఆల్రెడీ బస్ రెడీగా ఉంది. మా వదిన వాళ్ళు మొక్కుబడి చేశారంట, వాళ్ళు తొడుక్కోబోతున్నారు. సో బస్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. పుష్ప సాంగ్స్ పెట్టుకొని మేము తగ్గేదలు అన్నట్టు ఎవరు ఏ మాత్రం తగ్గకుండా ఎంజాయ్ చేస్తుంటే మా బాబు ఏమో పడుకొని నేను కూడా తగ్గేదలు నిద్రలో అన్నట్టు తగ్గకుండా ఇద్దరు నిద్రపోతున్నారు. ఫుల్ ఎంజాయ్ చేస్తుంటే అస్సలు టైమే తెలియట్లేదు. అప్పుడే వచ్చేసాము ఆ గుడి దగ్గరికి అనేసి. ఫ్యామిలీతో ఎంజాయ్మెంట్ వేరే లెవెల్ కదా. అలా అప్పుడే గుడి దగ్గరికి వచ్చేసాం. ఇక గుడి దగ్గరికి వచ్చేసామని చెప్పి మా బాబు లేసేసాడు. మా బాబు చూడండి ఎలా అరుస్తున్నాడు. ఇంకా ఫుల్ ఆకలితో ఉంది. ఇడ్లీ వడ సాంబారు పెట్టారు. ఫుల్గా కుమ్మేసాం. బాగా తినేసి ఇంకా టెంపుల్ దగ్గరికి స్టార్ట్ అవ్వాలి కదా. ఇంకా టెంపుల్ దగ్గరికి స్టార్ట్ అయిపోయాం. అలా నడుస్తూ ఉంటే అలా వర్షం పడుతూనే ఉంది. అబ్బా ఈరోజే వర్షం ఏంటబ్బా, టెంపుల్ దగ్గరికి వెళ్ళాలా, నాకు చిన్న బాబు కదా ఎలా ఎత్తుకొని వెళ్ళాలి అనుకుంటే తప్పదు కదా, వెళ్ళాలి కాబట్టి మనకు ఒక ఐడియా ఉంది కాబట్టి గొడుగు ఎత్తుకొని చిన్న బాబుని నేను, మా ఆయన పెద్ద బాబుని ఎత్తుకొని అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం. క్లైమేట్ ఇలా సూపర్గా ఉంది చూసారా. అసలు కొండలు మంచు కమ్ముకొని ఎలా ఉందో క్లైమేట్. కానీ చూసేదానికి వ్యూ ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇలాంటి టైంలోనే కదా టెంపుల్స్కి వెళ్ళాలా, చూసేదానికి అద్భుతంగా ఉంటుంది అని చెప్పేసి గుడికి వెళ్ళాం. అసలుకి టైం వచ్చేసి 12 అవుతుంది, ఆఫ్టర్నూన్ 12. ఈ టైంలో కూడా వర్షం పడి ఎంత మంచు కమ్ముకొని ఉందో చూడండి. ఇక కోనేరు దగ్గరికి వెళ్ళాం. కోనేరు కాళ్ళు చేతులు కడుక్కొని గుడి లోపలికి వెళ్ళాలి కాబట్టి కాళ్ళు చేతులు కడుక్కునేసినాం. చూడండి అలా కడుక్కుంటున్నారు. ఇంకా దేవుడికి పూజ సామాన్లు తీసుకునేసి మెట్లు ఎక్కుతున్నాం. సైడ్ చూడండి మొత్తం అసలు ఏమన్నా కనిపిస్తుందా, ఎలా మంచి కమ్ముకొని ఉండదో. అసలుకి ప్రకృతి అందం చూడండి ఎంత బాగుందో. చెట్లు మళ్ళా ఇలా చూస్తాను అనుకోలేము, అంత బాగుంది. మామూలుగా అయితే ముందు గుళ్ళోకి మొబైల్స్ అలో ఉన్నాయి, కానీ ఇప్పుడేమో మొబైల్స్ అలో లేవండి. అందుకే వీడియో ఎక్కడి వరకే తీస్తున్నా. ఇక మేము దర్శనం చేసుకొని బయట వచ్చాక వీడియో. ఇక దర్శనం అయిపోయింది, బయట వచ్చేసాం. అస్సలు నడిచే ఓపిక లేదని చెప్పేసి నేను కార్లో కూర్చునేసి కార్లో వెళ్తున్నాం. మా బాబు విజయ్ సినిమాలో కప్పు బిగులు అంటట్టు మా బాబుకి కారు బిగులు అని కారు బొమ్మ ఎప్పుడు కొంటాడు. ఇక కార్లో స్టార్ట్ అయిపోయి ఇక ఫుల్ ఆకలి. ఆఫ్టర్నూన్ 2 అవుతుంది టైము. ఫుల్గా బిర్యానీ, చికెన్ పకోడా, వడ, గుడ్డు, మటన్ అన్నీ ఫుల్గా లాగిచ్చేసాం. నేను ఒకదాన్ని లాగిస్తున్నా, అందరూ లాగిచ్చేసి మా బాబు కూడా చూడండి ఎంత ఆకలితో చూస్తున్నాడు. ఇక తినేసి ఇలా రిలాక్స్ చెట్టు కింద హాయిగా రిలాక్స్ అవుతూ ఇంకా ఇంటికి వెళ్ళాలి కదా. బస్ కోసం అందరూ ఎలా వెయిట్ చేస్తున్నారు చూడండి, ఎప్పుడు స్టార్ట్ అవుతుందో. అప్పుడే టైం వచ్చేసి 3:30 అవుతుంది. ఇక ఇంటికి వెళ్ళే ముందుకు లేట్ అయిపోతుంది కదా అనేసి ఇక బస్ స్టార్ట్ అయిపోయింది. ఎక్కేసాం. అందరికీ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.